వచ్చేసానండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది స్కిప్ చేయకుండా చూడండి. బ్లౌజ్ పీస్ కట్ చేయటం అయిపోయింది. కుట్టటము అయిపోయింది. ఈ కటింగ్‌కి, ఈ కుట్టటానికి ముందుగా ఏం చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కటింగ్ మొదలెడదామా? చూడండి, నేనైతే ఈ అట్ట ముక్కల సాయంతోనే నేను చక్కగా ఒక బ్లౌజ్ అయితే అంటే రెగ్యులర్‌గా నేను బ్లౌజెస్ కుట్టుకునేటప్పుడు ఈ అట్ట ముక్కల సాయంతో కుట్టుకుంటాను. ఎన్ని పీసులున్నాయి మొత్తం ఇక్కడ కనిపిస్తున్న 5 పీసెస్ కదా! మనకు కావాల్సింది 4 ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ పట్టి, అలానే హ్యాండ్స్. ఇంకా మెడ పట్టీలు ఇవన్నీ ఉన్నాయి. అవి పక్కన పెట్టండి. ఇవన్నీ మెయిన్ 4 పీసులు. చూసారా, నాకు బ్యాక్ పార్ట్ చినిగిపోయిందండి. అందుకని పాతది పక్కన పడేసేయాలా, కొత్తది తయారు చేసుకోవాలా. అందుకని ఇప్పుడు నేను ఈ అట్ట ముక్కల్ని నేను ఎలా కట్ చేస్తున్నానో అన్నది ఒక్కసారి చూడండి. కావాల్సినవి ఒక షీట్, అట్ట లాంటి షీట్, దీన్ని ఏమంటారు, కార్డ్బోర్డ్ ఓకే అంటారా, ఏమోనండి, నాకు తెలియదు. ఎప్పుడో తీసుకొచ్చామా. ఈ షీట్తో రోల్ చేస్తే చూసారా, రైమంట అలా కలిసిపోతాయి. అందుకని రివర్స్లో ఒక్కసారి ఇలా రోల్ చేసేసి పెట్టేస్తే చక్కగా నీట్గా నలసదరంగా నీట్గా ఉంటుంది. గొంతు కొత్తగా ఉంది కదా, జలుబు చేసిందండి, బాగా జలుబు చేసింది, గొంతు బొంగురు పోయింది. 3 రోజుల నుంచి ఏ రోజుకి ఆ రోజుకి ఆగుదామని ట్రై చేశానా. వీడియోస్ పెరిగిపోతున్నాయి కానీ మీతో షేర్ చేసుకోవటం లేట్ అయిపోతుందని ఈ గొంతుతోనే మాట్లాడటం మొదలుపెట్టేశానండి. ఈ ఈ పింక్ కలరు షీట్ మీద పాత బ్లౌజ్ ముక్కల అంటే కార్డ్బోర్డ్ ముక్కల్ని వేసి ఎలా ఎటువైపు ఎలా పెడుతున్నానో చూడండి. చెప్పాను కదండి, నేను మెజర్మెంట్స్ ఎప్పటికప్పటికి బ్లౌజ్కి పెట్టి కుట్టుకొని కట్ చేసుకొని కుట్టుకోవటం అంటే చాలా టైం పడుతుంది. ఎందుకు వచ్చిన గొడవ, ఒక అట్ట ముక్క మనం కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడల్లా అలా బ్లౌజ్ కావాలనుకున్నామా, ఇదిగో ఇలా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసి కట్ చేసుకున్నామా. స్టార్టింగ్ గమనించినట్టున్నారు కదా. అందుకని నేను ఎప్పటికప్పటికి ఇదిగో చూసారా, ఈ అట్ట ముక్క మీద ఎటు పెడితే ఎటు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డరు, అదేనండి హ్యాండ్స్, ఇవన్నీ చెక్ చేసుకుంటా ఉన్నానా. ఫైనల్గా ఇదిగో ఇటు నలువైపులా ఒక్కసారి చెక్ చేసుకున్నాను. ఫైనల్గా ఇదిగో ఇట్లా పెట్టేసేసాను. ఆ తర్వాత మామూలు పెన్ అయినా ఓకే, మార్కర్ అయినా ఓకే. బ్లౌజ్ పీస్కి అయితే డీస్ ముక్కలు పెడతాం. ఈ అట్ట ముక్కకి ఏం చేస్తాం, పెన్ను చాలు, మార్కర్ చాలు. చక్కగా ఈ బ్లౌజ్ పీస్ నాకు సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది తెలుసు కాబట్టి ఆ మెజర్మెంట్స్ ప్రకారమే ఈ పెన్నుతో మార్కింగ్ చేసేసుకున్నాను. 4 వైపులా చక్కగా మార్కింగ్ చేసుకున్నానా. ఎక్కడన్నా బ్లౌజు అంటే ఎప్పుడో కట్ చేసిన బ్లౌజ్ ఈ అట్ట ముక్క కదండి, ఇప్పుడు మార్పులు చేర్పులు తగ్గినా కొంచెం తగ్గించుకోవచ్చు, లేదు పెంచుకోవాలన్నా కొంచెం పెంచుకోవాలి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను, ఎలా గీస్తున్నానో. చక్కగా గీసేసుకున్నాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, 4 వైపులా గీస్తూ నాకైతే షోల్డర్ దగ్గర కొంచెం అంటే కొంచెం ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలని అనుకున్నానండి. అందుకని ఆ 1/2 ఇంచి సరి చేసుకొని ఇది ఇప్పుడు కట్ చేసిన ఈ అట్ట ముక్క మళ్ళీ ఎన్నో సంవత్సరాలు ఉంటుంది కదండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఈ 2 అట్ట ముక్కలు అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం 2 షీట్లు తెప్పించానా. ఒకటి కట్ చేస్తే ఆ కలర్ ఎలా రంగు పోయిందో చూసారా. ఇంకోటి చక్కగా కబోర్డ్లో పెట్టాను కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసి కట్ చేయడానికి కుదిరింది. అందుకని మళ్ళీ ఈ అట్ట ముక్క మళ్ళీ ఎన్నో సంవత్సరాలు నాకు ఉపయోగపడుతుంది. అందుకని నాకు ఎక్కడైతే ఇంచ్ పెంచుకోవటమో ఇంచ్ తగ్గించుకోవటమో గమనించుకొని దాని ప్రకారమే మెజర్మెంట్స్ గీసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కంప్లీట్. ఇప్పుడు హ్యాండ్ కూడా ఒక ముక్క చూస్తున్నారా. హ్యాండ్ అంటే 2 వైపులా అట్లా రౌండ్ అవసరం లేదండి, ఈ షీట్ ముక్క చాలు. ఫ్రంట్ పార్ట్ కూడా అలానే కట్ చేశాను, బ్యాక్ పార్ట్ అలానే కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు కావాలా, పొట్టి కావాలా, మనకి తెలిసిందే కదండి. 9.5 అంగుళాల, 10.5 అంగుళాల, 12 అంగుళాల, 17 అన్నది. పొడవు అంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ హ్యాండ్ ప్రకారమే మనం ఊహించుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం కొంచెం కింద దించేసుకొని
ఫుల్ హ్యాండ్ కట్ చేసుకోవచ్చు. అందుకని బేస్ అన్నది కావాలి కాబట్టి ఇలా హ్యాండ్ గీసేసానా, సంక పట్టి దగ్గర కొంచెం కరువు తీయాలి. కానీ అది ఎప్పుడు చేస్తాను, బ్లౌజ్ పీస్ కట్ చేస్తున్నప్పుడు ఆ కొంచెం కరువు తీస్తాను. కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ కూడా చక్కగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు షేప్ పట్టి అప్పటికప్పటికి కూడా మనము కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. ఎందుకు వచ్చిన గొడవ, ఒక అట్ట ముక్క మిగిలిపోయింది కదా అని చక్కగా ఈ షేప్ పట్టి కూడా గీసేసాను. 4 పీసులు చూసారా, ఇందాక ఎన్ని ముక్కలైనా చినిగిపోతే 5 ముక్కలు, మంచిగా ఉంటే 4 ముక్కలు. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి ఇలా కట్ చేసుకొని కనుక మనం పెట్టుకున్నామనుకోండి, ఎవరమైనా సరే బ్లౌజ్ కుట్టించుకోవాలి లేదా కుట్టించుకోవాలంటే బయట టైలర్ వాళ్ళకి ఆ మెజర్మెంట్స్ ఆ కస్టమర్స్ వాళ్ళు పడతారు. మనమే కుట్టుకోవాలి అనుకున్నప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకొని ఈ అట్ట ముక్కని ముందుగా కట్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఆ అట్ట ముక్క సాయంతో మనం బ్లౌజ్లో చకచకా కట్ చేసుకోవచ్చు. ఒక 2 గంటలు కష్టపడితే చాలండి, ఒక మంచి బ్లౌజ్ మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకు 2 గంటలు అని అనుకుంటున్నామా, మరి ప్రొఫెషనల్ కట్ చేసినట్టు కుట్టుకున్నట్టుగా కుట్టలేం కదా. వాళ్ళు పక్కాగా ప్రొఫెషనల్స్, చకచకా కట్ చేస్తారు, చకచకా కుట్టేస్తారు. ఒకరోజు నేనైతే 2 డేస్ టైం తీసుకుంటానండి. 2 డేస్ కూడా రోజులు మొత్తం కుట్టను. ఈరోజు బ్లౌజ్ పీస్ కట్ చేసుకుంటాను, కుదిరితే ఒక 10 నిమిషాలు మిషన్ ఎక్కి అలా కుట్టేస్తానా, నెక్స్ట్ డే మిగతా బ్లౌజ్ కంప్లీట్ చేస్తాను. మరి పార్లర్ వర్క్ ఉంటుందా, అలానే మన యూట్యూబ్ ఛానల్ వర్క్లు ఉంటాయా, వాయిస్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ చేయాలి కదా. అలానే అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటాం కదండి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకుంటాను. అందుకు 2 రోజులకి ఒక బ్లౌజ్ కంప్లీట్ చేసుకుంటాను. ముందే ప్లాన్ ఉంటుంది కదండి, అందుకని. చూసారా, అన్ని ముక్కలు చక్కగా ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను, బ్యాక్ పార్ట్ కట్ చేశాను. ఇప్పుడేంటి, హ్యాండ్ కట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్ కూడా చెప్పాను కదండి, హ్యాండ్ పొడవు పొట్టి కావాలన్న దాన్ని బట్టి మనము ఆ హ్యాండ్ ఫోల్డింగ్ అంటే క్లాత్ ఫోల్డింగ్ చేసి పెట్టేదాన్ని బట్టి పెట్టేసుకొని కొంచెం తగ్గించుకోవచ్చు పొడవు, కొంచెం పొడవు పెంచుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చాలామంది చేసేవాళ్ళు ఉండుంటారండి. ఎందుకంటే మన బ్లౌజ్ మనం కుట్టుకునేటప్పుడు ప్రతిసారి మెజర్మెంట్స్ తీసుకుని కుట్టుకోవాలి అంటే నేను చెప్పే నాకైతే టైం వేస్ట్ అండి. అందుకని నేను ఎప్పటికప్పటికి మెజర్మెంట్స్తో పెట్టుకోకుండా ఇదిగో ఈ అట్ట ముక్కని ఆ క్లాత్ మీద ఇదిగో ఇక్కడ బ్యాక్ పార్ట్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఇక్కడ హ్యాండ్స్, ఇక్కడ షేప్ పట్టి అని గీసేసుకొని ఆ తర్వాత చకచకా కట్ చేస్తానా. చెప్పాను కదా 2 డేస్ కుట్టుకుంటాను అని చెప్పి. ఇదిగో చూడండి, నేను కట్ చేసేటప్పుడు ఎంత చక్కగా ఆ సిజర్ హ్యాండ్ ఎలా రౌండ్ తిప్పి ఎలా కట్ చేస్తున్నానో చూస్తున్నారు కదా. మనం కట్ చేసేటప్పుడు కూడా సిజర్ పట్టుకునే విధానం వల్ల కూడా మన బ్లౌజ్ మంచిగా వస్తుందండి. ఎంతమందికి తెలుసు ఇలా మనం సిజర్ పట్టుకొని కట్ చేసే విధానం వల్ల కూడా బ్లౌజ్ చాలా మంచిగా వస్తుంది అని. ఇది కూడా నాలా ఇలా అట్టముక్కల సాయంతో అంటే అదండి, ముందుగానే కట్ చేసుకొని పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్లౌజ్ కుట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేనైతే ఎప్పుడు బ్లౌజ్ కుట్టుకోవాలనుకున్నా ఇలా ఈ అట్టముక్కలతో అలా ఆ క్లాత్ మీద అలా సెట్ చేసేసి చక్కగా కుట్టేసుకుంటాను. టైంని బట్టి, ప్లానింగ్ బట్టి. అదే మెటీరియల్ అనుకోండి, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, అలానే హ్యాండ్స్, షేప్ పట్టి, ఉక్సులు, కాజాలు, పట్టీలు అవి కూడా ఒకేసారి కట్ చేసుకుంటాను. కటింగ్ అయిపోయిందా, పేపర్ కటింగ్. ఇప్పుడు ఇదిగో ఈ 2 బ్లౌజులు అయితే కుట్టుకోవాలండి. కుట్టుకోవటానికి రెడీ అవుతున్నాను. ఎలా మెజర్మెంట్స్ సెట్ చేశానో చూస్తున్నారు కదా. ఎలా ఉంది, నేను చెప్పిన ఈ ఈజీగా మన బ్లౌజ్ మనం కుట్టుకునే ఒక మంచి టిప్ చెప్పాను మీకు. టైలర్ అయితే వాళ్ళు అప్పటికప్పటికి అలా పెట్టేసి అలా కుట్టేస్తారు. మనం ప్రొఫెషనల్స్ కాదు కదా. సారీ, నేను ప్రొఫెషనల్ కాదండి. నాకు కుదిరినట్టుగా ఇలా బ్లౌజులు అయితే కుట్టడం అయింది. ఇదిగో ఇలా ఐరన్ చేసేసి కబోర్డ్లో పెట్టేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త వీడియోతో